ఈటీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో దారుణం చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ చాలా కష్టకాలంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది భార్యను చూస్తూ ఉంటే. సో వరంగల్ జిల్లాలో కత్తితో వివాహిత హల్చల్ చేస్తున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. తన భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, నా భర్త నా మాట వినట్లేదు, నా భర్త కొన్నాళ్ళుగా వేరే ఉచ్చులో పడిపోయాడు అని చెప్పి వివాహితకు డౌట్ వచ్చి తరిమి కొడుతోంది భర్తని. ఒకవైపు మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక భార్య నుంచి తప్పించుకొని ఆ భర్త నన్ను ఏమైనా చేస్తుందేమో అని చెప్పి కత్తి తీసుకొని వచ్చింది, నన్ను ఏమైనా చేస్తుందేమో అని చెప్పి ఆ కత్తితో దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ఆవిడ హ్యాండ్ మీద కూడా మనం ఒక కత్తి ఘాట్లు కూడా చూడొచ్చు. అంటే గత కొంతసేపటి నుంచి వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు అన్నట్లుగా అర్థమవుతుంది. రోడ్డుపై బైఠాయించి ఒకవైపు నిరసనకు దిగుతోంది వివాహిత జ్యోత్స్న అని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి జ్యోత్స్నకు భయపడి తన భర్త శ్రీకాంత్ జ్యువెలరీ షాప్లో ఒక బంగారం దుకాణంలో దాక్కుని ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అండ్ తనకు విడాకులు ఇవ్వమని అడుగుతున్నాడు గత కొంతకాలంగా అని చెప్పి జ్యోత్స్న అయితే ఆరోపిస్తోంది. ఇద్దరి మధ్య ఎన్నో రోజులుగా చాలా ఏళ్ళుగా వివాహం చేసుకుని చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. ఎప్పుడైతే అక్రమ సంబంధం ఏర్పడిందో అప్పటి నుంచి కంటిన్యూగా వీళ్ళిద్దరికి మధ్య గొడవలైతే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పోలీసులు తన దగ్గర నుంచి కత్తి లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎంతసేపు అయినా కూడా జ్యోత్స్న కత్తి ఇవ్వనట్లుగా మనకి చూస్తుంటే అర్థమవుతుంది. వెంటనే అక్కడ రోడ్డు దగ్గర బైఠాయించి నిరసన తెలిపి నా భర్త నాకు ఇట్లా వివాహిత సంబంధం పెట్టుకున్నాడు, ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నాడు, తను ఏం చెప్తే అదే వింటున్నాడు, అందుకే నన్ను విడాకులు తీసుకోమని అడుగుతున్నాడు, ముందు నుంచి కూడా మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ సంబంధం ఏర్పడిందో నేను ఖచ్చితంగా అతన్ని బయటకు వస్తేనే అతను చంపైనా తిరుగుతాను, లేదంటే మీరైనా పోలీస్ శిక్ష వేయాలి, లేదంటే అతను మారాలి అని చెప్పి జ్యోత్స్న తన భర్త శ్రీకాంత్ గురించి ఒకవైపు రోడ్డుపై కూర్చొని మొర పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం బయట చూద్దాము, తను మాట్లాడిన మాటలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి, వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు, ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా, వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు, దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరిశిక్ష తీయాలి, నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్ల నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు, వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తకాలు లేకుండా చేసిన వాడు, కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ, నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి, వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు, నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా, వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు, దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరిశిక్ష తీయాలి, నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్ల నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు, వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తకాలు లేకుండా చేసిన వాడు, కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ, నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది, ఏం చేసుకుంటారో చేసుకోండి. రైట్, చూస్తున్నాం కదా, తన భర్త ఎన్నో ఏళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను టార్చర్ చేస్తున్నాడు, నాకు సవితి పోరు ఉంది, కంటిన్యూస్ గా నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు, నాకు ఎలాంటి హానికరం ఉండకూడదు, అతని నుంచి నాకు షెల్టర్ కూడా లేదు, నేను రోడ్డు మీద పడిపోయాను, నా పరిస్థితి బాగోలేదు, తనకి కూడా ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళకి కూడా భర్త పిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్తతో ఇలా చేస్తే ఊరుకుంటుందా అని చెప్పి ఒకవైపు జ్యోత్స్న కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, అసలు ఏం జరిగింది, ఏమంటుంది ఆ మహిళ, ఏంటి డీటెయిల్స్? బాధితురాలు జ్యోత్స్న తన మామ యాదగిరి ఇద్దరిని ఇంతజార్గంజ్ పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బాధిత వివాహిత ఎవరైతే ఉన్నారో జ్యోత్స్న, అదేవిధంగా కొత్తవాడ వరంగల్ టౌన్ లోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళకి ఇద్దరు పిల్లలు, 10 సంవత్సరాల సంజయ్, అదేవిధంగా 8 సంవత్సరాల వైష్ణవ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి
తను కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ భర్తపై దాడి చేస్తుంది. దాదాపు రోజుకోసారి గొడవ పడుతూ రోడ్డుపైకి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అంటూ భర్త పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. అయినా కూడా తన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భార్య వేధింపులు చేస్తోంది. విడాకులు కావాలంటూ కూడా తన భర్త కోర్టు మెట్టెక్కిన పరిస్థితి. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించినటువంటి కేసు విడాకుల కేసు అయితే కోర్టు నడుస్తుంది. మరోవైపు భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద భార్య కూడా జ్యోత్స్న కూడా శ్రీకాంత్ పై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఆ కేసు కూడా నడుస్తుంది. అయితే ఈ మధ్యలో తన భర్తకు సంబంధించి ఒక అక్రమ సంబంధం కారణంగానే తనకు విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ అక్రమ సంబంధం పక్కన పెడితే నా భర్త నా దగ్గరికి వస్తాడని భావిస్తున్నటువంటి జ్యోత్స్న 2-3 రోజుల నుంచి కూడా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు తను పనిచేసేటువంటి జ్యువెలరీ షాప్, తన తండ్రి తను ఇద్దరు కలిసి వరంగల్ చౌరస్తా లోపల జ్యువెలరీ షాప్ నడుపుతుంటారు, వైష్ణవ్ జ్యువెలరీ షాప్. ఆ షాప్ వద్దకు వెళ్లి షాప్ నుంచి బయటకు వస్తావా లేదా అంటూ కూడా ఆమె చాలాసేపు వాగ్వాదం చేసింది. భర్త శ్రీకాంత్ ఎంతకు బయటికి రాకపోవడంతో నేనైనా చేస్తాను, నువ్వైనా చావాలంటూ కూడా దాదాపు అర్ధగంట సేపు ఆ చౌరస్తాలోనే హంగామా చేసింది. తన వెంట ఒక కత్తి తీసుకొని వచ్చి చంపేస్తానంటూ కొంత బెదిరింపులకు గురి చేయడంతో స్థానికులంతా కూడా డయల్ 100 ఫోన్ చేశారు. పోలీసులు నచ్చ ప్రయత్నం చేసినా కూడా జ్యోత్స్న ఎంతకు వినట్లేదు. ఎందుకంటే నా భర్త ఒక మహిళ కారణంగా నాకు దూరం అవుతున్నాడు అంటూ కూడా తామే ఆగ్రహంతో పోలీసులతో కూడా వాగ్వాదం దిగింది. చివరకు ఆ కత్తి పోలీసులు లాక్కునే క్రమం లోపల జ్యోత్స్నకు చేతికి కూడా కొంచెం స్వల్ప గాయమైంది. తర్వాత ఎవరైతే ఆ శ్రీకాంత్ తన భర్త సంబంధించిన తండ్రి ఉన్నాడో ఆ మామను ఈమె ఇద్దరిని తీసుకెళ్లి ప్రస్తుతం ఇంతజార్గంజ్ పోలీసులు మహిళా పోలీసుల ఆధ్వర్యం లోపల కొంత కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య విడాకుల కేసు పెండింగ్ లో ఉండడము, డొమెస్టిక్ వైలెన్స్ కింద జ్యోత్స్న తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదు కూడా కేసు కూడా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం లోపల ఇద్దరికి సంబంధించి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం తప్ప మేమేం చేయలేమంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. మొత్తానికి తన మానసిక పరిస్థితి కూడా సరిగా లేదనేది కూడా భర్త చెప్తున్నటువంటి విషయం. సో దీంతో ఇద్దరికి నచ్చజెప్పి ప్రయత్నించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మరోవైపు ఏకంగా తను కత్తి పట్టుకొని బహిరంగంగా చౌరస్తా అందరి ముందే చంపుతాను భర్తనంటూ బెదిరించు దాదాపు అర్ధగంట సేపు హంగామా చేయడంతో కూడా కొంత సంచలనమైన విషయంగా స్థానికులంతా కూడా గుమ్ముకూడి చూసిన సిచ్యువేషన్. ఇక ప్రస్తుతం అయితే ఆ జ్యోత్స్న తరపు బంధువులను నరసంపేట తన స్వగ్రామం, అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నం అయితే ఇంచారని పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య తను ఒక్కతే ఎందుకు అంత ఉద్యమం చేస్తూ ఉంది అంటే తన తరపు నుంచి ఎవరు రావట్లేదా, ఇటు భర్త తరపు నుంచి కానీ భార్య తరపు నుంచి కానీ? అంటే జ్యోత్స్నది స్వగ్రామం నరసంపేట. సో అక్కడ నుంచి పెళ్ళైన తర్వాత వాళ్ళు వరంగల్ చెందిన కొత్తవాడ చెందిన శ్రీకాంత్ తో పెళ్ళైంది. అప్పటి నుంచి కూడా దాదాపు 7-8 సంవత్సరాల వరకు కూడా ఈ కాపురం సజావుగా సాగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ గత 4 ఏళ్ల నుంచి ఈ విధంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దానికి కారణము భార్య కొంత మానసికంగా డిస్టర్బ్ అయింది, కొంత మధ్యస్థిమితం లేకుండా మాట్లాడుతోంది, ఆ చీటికి మాటికి దాడి చేస్తుందని కూడా కుటుంబ సభ్యులకు ఆ భర్త శ్రీకాంత్ చెప్పినప్పుడు కౌన్సిలింగ్ జరిగింది. జ్యోత్స్నకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు కూడా వచ్చి తన ప్రవర్తనలో మార్పు వస్తుంది, తను ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా భర్తకు శ్రీకాంత్ కు నచ్చే ప్రయత్నం చేశారు. తను తరచూ ఈ విధంగా తను రోడ్లపైకి రావడం, భర్త కోసం గొడవ చేస్తుండడంతో బంధువులు కూడా జ్యోత్స్నకు సంబంధించిన అంశం లోపల తను అంటే మానసికంగా హెల్త్ బాగాలేదు కాబట్టి తను కూడా ఏం చేయలేమంటూ కూడా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతోనే తను ఎవరి మాట వినకుండా కౌన్సిలింగ్ చేసినా కూడా తన తీరులో మార్పు రాకుండా చావనైనా చేస్తాను, భర్త తననైనా చంపేస్తానంటూ కొంత ఆగ్రహంతో కొద్ది రోజుల నుంచి ఫోన్ లో మాట్లాడుతుంది. ఈ రోజు ఏకంగా రోడ్లపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో కూడా కుటుంబ సభ్యులు జ్యోత్స్నకు సంబంధించినటువంటి కుటుంబ అటు సైకాలజిస్టులకు కూడా చూపించినా కూడా తన తీరులో మార్పు రాకపోవడంతో భర్త దగ్గర అయితేనే కొంత తన మానసిక స్థితి మారొచ్చినటువంటి ఆలోచనలు తల్లిదండ్రులకు ఉన్నారు. సో దీంతోనే వరంగల్లోనే తాను కూడా వరంగల్లోనే మరొక ఇంట్లో నివాసం ఉంటుంది, తన భర్త కూడా వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఇద్దరు కలిస్తేనే మార్పు వస్తుందని చెప్పడంతో మరోవైపు కేసు కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి జ్యోత్స్నకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావట్లేదు. సో భార్య ఈ విధంగా చేస్తుందని వాళ్ళు కూడా భావించలేదు. ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో జ్యోత్స్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయలుదేరారు. ప్రస్తుతం స్టేషన్ కు వచ్చిన తర్వాత తనకు జ్యోత్స్నకు సపోర్ట్ గానీ తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు దగ్గర లేకుంటే తన ఆగైత్యం చేసుకునే పరిస్థితి ఉందంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులను కూడా పిలిచి కొంత కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కోర్టు కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా భర్తను పిలిచి మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు విడాకుల కోసం ఆయన కోర్టుకు వెళ్ళాడు కాబట్టి కోర్టులో తేల్చుకొని సివిల్ మ్యాటర్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి జ్యోత్స్న కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళ ముందే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొంత జ్యోత్స్నకు నచ్చే ప్రయత్నం మాత్రమే పోలీసులు చేస్తున్న పరిస్థితి. సౌమ్య రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, మొత్తానికి జ్యోత్స్న అని తీసుకెళ్లి ప్రస్తుతం అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఏం జరగకుండా ఇద్దరికి కూడా మధ్యలో కూల్ అయ్యేటట్టుగా ఒకవైపు పోలీసులు ఒకవైపు వాళ్ళని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. అండ్ తన భర్తకి తనకి ఎంతో కాలంగా గొడవలు జరుగుతున్నాయి, ఇలా అక్రమ సంబంధం కారణంగా అని తను ఆరోపిస్తోంది. కాబట్టి నిజానిజాలన్నీ తెలుసుకుని వాస్తవాలన్నీ తన ముందు ఉంచి అసలు ఏం జరిగిందో తెలియజేసి ఇద్దరి మధ్య కూడా గొడవ సద్దుమణిగే విధంగా ఒకవైపు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. అండ్ మహిళ చేతిలో కూడా చిన్న గాయాలు అయ్యాయి కాబట్టి ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి అటువైపు నుంచి బంధువులందరినీ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా అక్కడికి రమ్మని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరి శిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి.